ప్రజా టీవీకు స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. ఆచార్య ఎన్జీ రంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన కిసాన్ మేళా. పాల్గొన్న 4 జిల్లాల రైతులు, మంత్రులు, ఎమ్మెల్యేలు. ఆలగడ్డ 5వ అదనపు జిల్లా కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా బత్తిన శివప్రసాదరావు నియామకం. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. భూ కబ్జాలపై గ్రీవెన్స్ లో పలువురు బాధితులు ఫిర్యాదు, న్యాయం చేయాలంటూ విన్నపం, వినతులు స్వీకరించిన ఎమ్మెల్సీ బీటీ నాయుడు. రహదారుల భద్రత ప్రమాణాలకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. ఈఎస్సి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2వ రోజు ఘనంగా ప్రారంభమైన 27వ ఐపీఎస్ జీఎం 2024-25 క్రీడా పోటీలు. కానిస్టేబుల్ నియామక అభ్యర్థులకు ఆత్మకూరు సిఐ రాము ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ. ఆచార్య ఎన్జీ రంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నంద్యాల వారి ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని రీసెర్చ్ స్టేషన్ ప్రాంగణంలో కిసాన్ మేళా అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాలకు చెందిన రైతులు హాజరయ్యారు. నంద్యాల పట్టణంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఆధ్వర్యంలో జరిగిన కిసాన్ మేళాకు రాష్ట్ర మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండి ఫారూక్తో పాటు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శారదా జయలక్ష్మీదేవి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వ్యవసాయ పరిశోధన స్థానం ఘనతను ఏడీఆర్ జాన్సన్ వివరించారు. సైంటిస్టులు ఆధునిక వ్యవసాయం, పంట మార్పిడి, చీడపీడలపై రైతులకు అవగాహన కల్పించారు. రైతు సంఘ నాయకులు, సాగునీటి సాధన సమితి బొజ్జ దశరథ రామిరెడ్డి మాట్లాడుతూ సిద్ధేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరారు. ఎంతో చరిత్ర ఉన్న పరిశోధనకు అనువైన RARSని కాపాడాలని కోరారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంతో పాటు టార్పాలిన్ పట్టాలను సరఫరా చేయాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ తాను రైతు కుటుంబం నుండి వచ్చానని, రైతుల సాధక బాధకాలు తెలుసన్నారు. రైతులు పాత పద్ధతులను విడనాడి ఆధునిక సాంకేతికత వైపు చూసి అధిక దిగుబడులను సాధించాలన్నారు. రైతుల సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానన్నారు. మంత్రి ఫారూక్ మాట్లాడుతూ 100 ఏళ్లకు పైబడిన చరిత్ర కలిగిన RARS ద్వారా దేశవ్యాప్తంగా రైతులు కొత్త వంగడాలను పండించగలిగారన్నారు. ఘన చరిత్ర ఉన్న RARSను కాపాడుతామన్నారు. అలాగే రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను శాస్త్రవేత్తల ద్వారా తెలుసుకుని మూస విధానంలో వ్యవసాయం చేయడం మానుకోవాలన్నారు. రైతుల సమస్యలన్నింటినీ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకుని వెళ్తామని తెలిపారు. అనంతరం వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ తదితర ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను అతిథులు, రైతులు పరిశీలించారు. అన్ని శాఖలు రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ, శాస్త్రవేత్తలు రామకృష్ణతో పాటు పలువురు శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. చెప్పిన నీకు 3 నెలల ఎక్స్టెన్షను, ఇంకా 3 నెలల లోపల ఈ కొత్త రూల్స్ ఏం పెట్టింటారో అన్నీ లేదు. మొన్న అంతేలే, స్లిప్ తీసుకొని ఇంకా ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది కదా, ఈ కమిటీలను కూర్చోబెట్టడం అంతా ఇదంతా. Jana
కూలీలు తగ్గడానికి. ఈరోజు కూలీలు తగ్గించుకోవడానికి యాంత్రికాలు దండిగా వచ్చినాయి, ఎన్నో యంత్రాలు వచ్చినాయి. ఎందుకంటే ఎక్కువ పంటలు కూడా ఈరోజు కూలీలు దొరకడం కూడా కష్టంగా మారింది. గతంలో కూలీలు దొరికేవారు, రాను రాను కూలీలు పనులు చేసే వాళ్ళు కూడా తక్కువ అయిపోయారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ యొక్క కూలీలు తగ్గించడం కొరకము యంత్రాల సహాయంతోనే పని చేసుకుంటేనే ఉద్దేశంతోనే ప్రభుత్వం అనేకమైనటువంటి ఈ యంత్ర సామాగ్రిని కూడా తీసుకొచ్చారు. మొన్నటికి మొన్న మీరు చూశారు, ఈ యొక్క విజయవాడలో డ్రోన్ ద్వారా ఏమి లాభాలు ఉంటాయని మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా రైతుల కోసమే ఇక్కడే డ్రోన్ కార్పొరేషన్ కూడా మన ఈ యొక్క ఓర్వకలు కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఆ డ్రోన్ల ద్వారా అతి తక్కువ ఖర్చుతోనే మనం తొందరగా కూలీలను ఎక్కువ లేకుండా ఈ స్ప్రే చేసే విధానం కానీ, ఇందాకే ఈ యొక్క శనగ పంటకు కూడా స్ప్రే ద్వారా పంట పండించుకోవచ్చు. ఈ డ్రోన్తో నీళ్లు నింపి ఎకరాకి ఇంత అవుతుందని చెప్పి తొమ్మిది పరిశోధకులు వీరి పైన కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఏదైతే పరికరాలను మీ యొక్క వినూతమైనటువంటి వచ్చినటువంటి మార్పులలో మీరందరూ కూడా దాన్ని తీసుకోవాలని కూడా తగ్గించుకుంటా ఉన్నాము. దానికోసం కూడా అనేకమైన మార్పులు తీసుకొస్తా ఉన్నాము. ఇక ప్రభుత్వం విషయాన్ని కూడా చాలా మంది మాట్లాడారు. ఇందాక బాలీసడన్న కూడా మాట్లాడినాడు. గతంలో రైతులు మీరు ఆ రోజన్నా ధైర్యం చేసి ఎక్కడికైనా ప్రాజెక్టుకు పోయి మీరు ధర్నా చేయగలిగినారా? ఈ రోజు అదే రైతుల కోసము ఈరోజు ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. కలెక్టరేట్ అంటే ముట్టడి. మరి ఆ రోజు మేము రైతుల కోసము ప్రాంతీయ కోసం పోతే పోలీస్ స్టేషన్లలో వేసేవాళ్ళు, కేసులు పెట్టేవాళ్ళు. అక్కడికి అక్కడ కాకపోతే రౌడీ సీటర్లు, రైతులను కూడా రౌడీ సీటర్గా మార్చిన ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వం. మన వాళ్ళు ధర్నా చేశారు, వాళ్ళు కూడా వినోభాలు ఇచ్చారు. మా ప్రభుత్వం ఎప్పటికి కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తారు, కక్ష సాధింపు చర్యలతో అవసరం లేదు. ప్రభుత్వం ఏదైతే చేసిందో కక్ష సాధింపు కాదు, రైతుల శ్రేయస్సు కోదాము, ప్రజల శ్రేయస్సు కోదాము, ప్రజా ప్రభుత్వం అనిపించుకోవాలనేటువంటి పద్ధతిలోనే ఈరోజు మా ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. ఆ రోజు ఎక్కడికైనా రైతులు కానీ ఎక్కడ ప్రాజెక్టుల సందర్శన కూడా పోతే రానిచ్చే వాళ్ళు కాదు. ఈరోజు స్వతంత్రంగా మీరు ఎవరైనా మాట్లాడే హక్కు ఉంది. ఈరోజు రైతులను ఈ యొక్క నదులను అనుసంధానం చేయాలి అనేటువంటి భాగంగానే అనేకమైనటువంటి కూడా తీసుకొచ్చి రైతు ఈ యొక్క నదుల అనుసంధానానికి కూడా ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా మా ముఖ్యమంత్రి గారు కూడా అనేకమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు. నదులు అనుసంధానం చేస్తేనే అని చెప్పి గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింటే ఏదైతే రాయలసీమ సస్యశ్యామలం కావాలంటారో అక్కడ పోలవరం అయితే ఇక్కడ సస్యశ్యామలం అవుతుంది. ఇంకా ప్రాజెక్టు కూడా నిర్మించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మనం ఈరోజు ఈ ప్రాజెక్టును కేవలం నీటి వాడకము ఒకటే కాదు, ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన మన ప్రభుత్వానికి, తెలుగుదేశం ప్రభుత్వానికి ఉందని కూడా ఈరోజు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. రైతులను ఇప్పుడు పాయింట్ అవుట్ చేయకూడదు, రాజకీయాల్లోనే చెడగొట్టు అంటాను. నేను చెప్పేది అదే కదా, నా రైతులతో కాదు సమస్య. అది ఎందుకంటే ఇచ్చాము, నేను ఆ కూరగాయల మార్కెట్ ఆడ పోతారేమో అని చెప్పి పెట్టిస్తే వాళ్ళు పోమని కొని మార్కెట్ యాడ్ పెట్టించేసి ఇప్పుడు కలెక్టర్ గారు చెప్తాడు అమ్మ పెడదామని చెప్పి మార్కెట్ యాడ్. మా ఊళ్ళో ఏమంటున్నాడు, మా వాళ్ళు ఊరు బిడ్డ పెడదాము, ఊరు మధ్యలో అయితే జరిగి నేను ఎట్లా కాపాడాలి, దీనికి రైతులు కోరంటాడు ఆయన. దీనికైతే వాళ్ళ రైతులు అపోజ్ చేస్తున్నారు. ఇక్కడ ఎట్లా పెడతారు, కలెక్టర్ ఆఫీస్ కోర్టులో పెట్టాము, మీరు ఎట్లా చేస్తారు ఇప్పుడు అంటున్నాడు సార్ దశరథ రెడ్డి గారు. ఇక్కడ పెట్టడానికి ససేమిరా మేము ఒప్పుకోము, ఇది మాది రైతుల ఆలయ ప్రాంగణం, ఇది రోజు మేము రైతు సేవ ఇది పెట్టారు. ఈరోజు మళ్ళీ దీన్ని నాశనం చేయాలని ఎడా లేకుండా మేము అడుగువాలి. పోతే కలెక్టర్ ఆఫీస్ పెట్టాలంటే ఇక మా దగ్గర పెట్టాలా, అసలు బిల్ స్థలం కాలింది, అతను దూరం వస్తారా అంటాడు. లేదు మాకు దూరం పెడతాము అంటాడు. దూరం పెట్టి కరెక్ట్ కదా, కలెక్టర్ గారు అందుబాటులో ఉండాలి. ఇంటి పెడితే మార్కెట్ పెడతామని నేను అంటాడా? సరే మరి ఏం నిర్మిస్తాము చూద్దాం, మరి మాట్లాడదాం. అదే కోసం కలెక్టర్ గారు కూడా సముఖంగా దాని గురించి మాకు అభ్యంతరం లేదు. నేను చెప్పా కలెక్టర్ గారికి హిస్టారికల్ మీరు ఉన్నప్పుడే రాజ్కుమారి గారు ఉన్నప్పుడు నంద్యాలలో కలెక్టర్ ఆఫీస్ కొత్తగా ఏర్పాటు చేసామనేది రావాలా అనేది నా అంబిషన్ అంటారు. ఎస్పీ గారికి చెప్పాను, ఎస్పీ గారు చెప్పాను నాకు స్థలం చేస్తాను ఏడగంటే ఒక్కొక్క స్థలం నేను ఇస్తాను, ఎస్పీ ఆఫీస్ ఏర్పాటు చేయి నేను ఇస్తాను. మరి లెటర్ ఏంది నాకు రాలేదన్నది ఆయన పరిస్థితి అది ఇస్తామంటాడు. నంద్యాల ఖాళీగా పడాయి, ఎవడో కూడా అమ్ముకుంటాడు, ఎవడు దాని ప్రభుత్వం రేట్ ఇస్తుంది, తీసుకున్నాము. కాబట్టి మనం రైతులు సరే రైతుల గురించి ఇప్పుడు ఢిల్లీలో పంజాబ్లో ఎందుకు గొడవ జరిగేది రైతులతో సమస్యలు. ఇప్పుడు కూడా రైతులు చేస్తున్నారు నోయిడాలో.
రానియడం లేదు రైతులు. వాళ్ళు ఏమంటున్నారు, గిట్టుబాటు ధర ఇవ్వండి. ఈ పంటకు ఇప్పుడు రైతులకు అన్ని పడిపోయిన ధర 1200 1300 అయిపోయిన ధర. దాని గురించి మాట్లాడారు. నేను కూడా మాట్లాడతాను క్యాబినెట్లో. అచ్చెన్నాయుడు గారు పిలుస్తామని మాకు తెలుసు. వాళ్ళ మేము చెప్పిన మేము పిలిచింది. మరి మీరు మాకు చెప్పలేదు తల్లి, మీరు చెప్పిన మేము పిలిచింది కదా. మీరు మమ్మల్ని పిలుచుకోకపోతే కదా వచ్చేది. మీరు ఉంది కరెక్ట్. మీరు కాల్సి చేపిస్తున్నాము. పిలుచుకోకపోతే ఎంత పోతాడమ్మా. మనం పేగరాం నేను చెప్పింటే మాకు చెప్పింటే నేను కార్యక్రమం ఉన్నాయంటే నెల్లూరు లేదు రావాలంటే మంత్రి పోయింది వస్తుంది. వస్తారు పోతాడు. రైలు ఉన్నాయి, విమానాలు ఉన్నాయి. విమానం లేదు ఇక్కడ విమానాశ్రయం పక్కన అదే చెప్తాను. ఇక్కడి నుంచి ఇక్కడికి 35 నిమిషాలు అదే చెప్తా. ఇలాంటి పిక్చర్ ఒక బాగుంటుంది. మానే ఇందాక అడిగినారు, జొన్నల గురించి అడిగినారు. జొన్నల గురించి ఎన్నిసార్లు చెప్పినారు ఆయన? రెండవ రాసుడి మీరు కూడా పర్సూ చేయాలి. అడవి ఏమైంది ఈ జిల్లాలు చేసిపోయిన కలెక్టరే ఉన్నాడు ఆయన. నేను దాన్ని కూడా చెప్పాను. గవర్నమెంట్ మాకు రాజస్థాన్ అక్కడ నుంచి పంపాలని. దానికోసం కలెక్టర్ కూడా చెప్తాను. పాపం దయచేసి పంపేయండి మీరు. ఎందుకంటే ఇక్కడ ధాన్యం ఉంది. వాళ్ళ రైతులు రోజు కూడా చేస్తారు. సంచిపడ్డలు కాదు మాకు కావాల్సింది. మా దగ్గర నిల్వ ఉన్నాయి, అవి ఇవ్వండి. ఎందుకంటే బట్టలు మార్పులు ఇచ్చామా వాళ్ళకి కొనేటోళ్ళు లేరు. పాపం రోజు నాకు 15 రోజులు చెప్తున్నారు. నేను మంత్రి గారితో మాట్లాడి చెప్పాను. ఇంతకుముందు దానం వచ్చేది కాదు. సైన్సిస్ట్ వచ్చారు, నూతన టెక్నాలజీ చెప్తా ఉన్నారు. ఆ టెక్నాలజీ వల్ల ఎవరో డెవలప్ అయిపోయింది. వాస్తవం కదా. ఎవరు పాత రోజుల్లో ఢిల్లీ పోగలంటే 10 బస్తాలు కూడా వచ్చేది కదా. ఇక్కడ 10-12 కూడా రాకుండా ఇప్పుడు 40-45 వస్తున్నాయి. అంటే సైన్సిస్ట్ వాళ్ళంతా అంటే చెప్పారు. నేను చూశాను. యశ్వస్వాడని ఒకసారి చెప్పాడు. ఆలగడ్డ 5వ అదనపు జిల్లా కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా బత్తిన శివప్రసాద్ రావును రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నియమించింది. ఈ సందర్భంగా సహచర న్యాయవాదులు, ఆళ్లగడ్డ ప్రముఖులు శివప్రసాద్ను అభినందించారు. దొన్నిపాడు మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన బత్తిని శివప్రసాద్ నెల్లూరు పట్టణంలో న్యాయవాది విద్యను అభ్యసించారు. ఇతనిది పూర్తి వ్యవసాయ కుటుంబం. న్యాయవాద వృత్తి ప్రాక్టీస్ కోసం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ హైదరాబాద్లో 1993 సంవత్సరం మార్చి నెల 17వ తేదీన నమోదు చేసుకున్నారు. ఆలగడ్డ కోర్టులో 1998వ సంవత్సరం నుండి న్యాయవాద వృత్తిలో ప్రాక్టీస్ చేస్తున్నారు. పలు రకాలైన సివిల్ మరియు క్రిమినల్ కేసుల్లో వాదిస్తుంటారు. అంతేకాకుండా ఆలగడ్డ సబ్ జైల్ ప్యానెల్ అడ్వకేటుగా 5 సంవత్సరాలు సేవలందించారు. బత్తిని శివప్రసాదరావును ఎంపీపీగా నియమించడం పట్ల ఆలగడ్డ న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా బత్తిన శివప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం తరపున తనను ఎంపీపీగా నియామకానికి సంపూర్ణ సహకారాలు అందించిన ఆలగడ్డ శాసనసభ్యురాలు భూమా అఖిలప్రియ గారికి, ఆలగడ్డ టీడీపీ రథసారథి అయిన మద్దూరు భార్గవరామ్కి, టీడీపీ యువ నాయకుడు భూమా జగత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇంతకాలంగా తనకు వృత్తిలో చేదోడు వాదోడుగా నిలిచినటువంటి మిత్ర బృందానికి బత్తిన శివప్రసాదరావు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వం తనకు అప్పగించిన పనిని చిత్తశుద్ధితో చేసి పేదలకు న్యాయం చేస్తానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఎస్సీ, బీసీ, ఇతర సంక్షేమ వసతి గృహాల్లో పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి చేపట్టాల్సిన మౌలిక వసతుల ఏర్పాట్లకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత సంక్షేమ అధికారులు, ఇంజనీర్లను ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతుల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలోని 37 ఎస్సీ, బీసీ, ఇతర సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించి పనులు ప్రతిపాదించి పరిపాలన ఉత్తర్వులు మంజూరు చేసుకోవాలని సంబంధిత సంక్షేమాధికారులు, ఇంజనీర్లను ఆదేశించారు. వసతి గృహాల్లో నీటి సౌకర్యం ఉన్న మరుగుదొడ్లు, త్రాగునీటి వసతి, మస్కిటో నెట్లు, విద్యుత్ పరికరాలు, తలుపుల మరమ్మతులపై కప్పు లీకేజీ, ఫ్లోరింగ్, ప్రహారీ గోడలు తదితర పనులకు ప్రభుత్వం 8.29 కోట్ల రూపాయలను విడుదల చేసిందన్నారు. ఈ మేరకు సంబంధిత ఇంజనీరింగ్ సంక్షేమ అధికారులు సంక్షేమ వసతి గృహాల్లో పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ఎస్టిమేట్లు తయారు చేసి పరిపాలన ఉత్తర్వులు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఆన్లైన్లో సంబంధిత పనులకు టెండర్లు పిలిచి పనులు అప్పగించి జనవరిలో పనులు ప్రారంభం కావాలన్నారు. చేపట్టిన మౌలిక వసతుల పనులన్నీ ఫిబ్రవరి నెలాఖరులోపు పూర్తి కావాలని కలెక్టర్ సంబంధిత ఇంజనీర్లను ఆదేశించారు. పూర్తి చేసిన పనులన్నిటికీ మార్చి 1 లోపు బిల్లులు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ అధికారి చింతామణి, ట్రైబల్ వెల్ఫేర్, ఏపీఈడబ్ల్యూ, ఐడీసీ, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, సమగ్ర శిక్ష అభియాన్ ఇంజనీర్లు, వసతి గృహాల సంక్షేమ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో రాష్ట్రం వ్యాప్తంగా పలువురు బాధితులు నేతలకు ఫిర్యాదులు అందించారు. ఫిర్యాదులను ఎమ్మెల్సీ బీటీ నాయుడు స్వీకరించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో పలువురు బాధితులు భూ కబ్జాలపై నేతలకు ఫిర్యాదులు చేశారు. న్యాయం చేయాలని కోరారు. బాపట్ల మండలం కొండుబోట్లకు చెందిన గల్లా వెంకటేశ్వరరావు సుభాష్ లిక్కర్స్ ప్రైవేట్ లిమిటెడ్ను స్థాపించి లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ కొరకు తమ నుండి 30 లక్షలు తీసుకుని మోసం చేశాడని, తిరిగి డబ్బులు అడుగుతుంటే తమపైనే దౌర్జన్యం చేస్తున్నాడని, ఆ డబ్బులు వడ్డీకి తెచ్చి ఇచ్చామని, వడ్డీలు కట్టుకోలేక కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని, తమకు అతని నుండి డబ్బులు ఇప్పించి ఆదుకోవాలని ఏలూరు జిల్లా ఏలూరుకు చెందిన గోనుగుంట్ల వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు. తాను బ్రతుకు తెరువు కోసం కువైట్కు వెళ్లగా తన స్థలాన్ని కబ్జా చేసేందుకు వైసీపీ రౌడీలు కోవూరి రేడయ్య, కోవూరి సుబ్బయ్య, కోవూరి శ్రీనివాసులు యత్నిస్తున్నారని, దయచేసి తమ స్థలానికి సర్వే చేసి తమ స్థలం తమకు ఉండేలా చూడాలని అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం కమ్మపల్లెకు చెందిన కొల్లి నాగయ్య విజ్ఞప్తి చేశాడు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదులను స్వీకరించిన బీటీ నాయుడు సంబంధిత అధికారులకు వాటిని పంపి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో రహదారుల భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా రహదారుల భద్రతా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో రహదారుల భద్రత కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటూ ప్రమాదాలను అరికట్టి ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గత రోడ్డు భద్రత సమీక్ష సమావేశంలో సూచించిన అజెండా అంశాలకు తీసుకున్న చర్యల నివేదికలు సంతృప్తికరంగా లేవని కలెక్టర్ స్పష్టం చేస్తూ వచ్చే సమావేశానికి పూర్తిస్థాయి చర్యలు తీసుకుని ఖచ్చితమైన భద్రతా ప్రమాణాల ఏర్పాట్లు చేసినట్లు నివేదికలు ఇవ్వాలన్నారు. నంద్యాల పట్టణంలో గుర్తించిన 23 బ్లాక్ స్పాట్లో ఎలాంటి చర్యలు చేపట్టారని కలెక్టర్ ఆరా తీశారు. శాంతిరాం మెడికల్ కాలేజీ, చాబోలు, కుందు బ్రిడ్జ్, బొగ్గు లైన్ తదితర బ్లాక్ స్పాట్లలో అవసరమైన స్పీడ్ బ్రేకర్లు, ఎలిమినేషన్, గుర్తింపు సూచికల బోర్డులు, జిగ్జాగ్ బారికేడింగ్ తదితర పనులు చేపట్టి పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బొమ్మల సత్రం నుండి నూనెపల్లె బ్రిడ్జ్ వరకు 2.4 కిలోమీటర్ల రోడ్డు పనులను సంబంధిత కాంట్రాక్టర్చే క్లియర్ ఉన్న చోట వెంటనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని R&B ESCEని కలెక్టర్ ఆదేశించారు. ఇక నుంచి నెలకొకసారి సమావేశాలు నిర్వహించాలని, ప్రతి సమావేశంలో గత సమీక్షలో తీసుకున్న చర్యలు క్షేత్రస్థాయిలో క్విక్గా అమలు కావాలని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో ఉన్న 7 జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులలో సంయుక్త తనిఖీలు నిర్వహించి ప్రమాద గంటికల ప్రదేశాలను గుర్తించి తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ఆ మేరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అమలు చేయాలన్నారు. గుత్తేదారు సపోర్ట్ లేకపోయినా నిధుల కొరత ఉన్నా తమ దృష్టికి తెస్తే రాష్ట్ర స్థాయిలో సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. వాహనాల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బారికేడ్స్, స్టాపర్స్, ప్రమాద సంకేత సూచికలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా పాఠశాలలు, కళాశాలలు ప్రజలకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. 1033 హెల్ప్ లైన్ బోర్డులు, SOS బటన్ నొక్కడం, ప్రతి టోల్ ప్లాజాలో అంబులెన్స్ తదితర అంశాలపై ప్రజల్లో అవగాహన తీసుకురావాలన్నారు. ఆర్టీసీ బస్టాండ్, ప్రభుత్వ సర్వజన వైద్యశాల తదితర ముఖ్య కూడలి రద్దీ ప్రదేశాలలో రహదారుల ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ ట్రాఫిక్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా మాట్లాడుతూ ప్రధాన రహదారిలో రోడ్లకు ఇరువైపులా ఉన్న చెట్ల పొదలను తొలగించడంతో పాటు స్పీడ్ బ్రేకర్ల ముందు, వెనుక భాగాల్లో పెయింటింగ్ వేయాలన్నారు. జిల్లాలో ఉన్న 4 DSPలు రోడ్డు ప్రమాదాలకు సంబంధించి హిట్ అండ్ రన్ కేసుల బాధితులకు పరిహారం చెల్లింపుపై RTOలతో సమన్వయం చేసుకుని నివేదికలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో R&B SE శ్రీధర్ రెడ్డి, DTC ఐశ్వర్య తదితరులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలోని ESC ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 27వ IPSGM 2024-25 క్రీడా పోటీలు 2వ రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్ మాట్లాడుతూ 2వ రోజు జరిగిన క్రీడా పోటీలలో చెస్ బాలికల విభాగంలో దివ్య, గవర్నమెంట్ పాలిటెక్నిక్ బేతంచెర్ల బ్యాడ్మింటన్ డబుల్స్ బాలుర విభాగంలో అజయ్ కుమార్ హమీద్, KVSR
కర్నూలు మరియు బాలికల విభాగంలో ప్రవళిక ఎస్ అంజు, ఈఎస్సి గవర్నమెంట్ పాలిటెక్నిక్ నంద్యాల, అథ్లెటిక్స్ 200 మీటర్ల రన్ బాలికల విభాగంలో అఖిల్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ బేతంచెర్ల బాలుర విభాగంలో సూరజ్ కుమార్, బిట్స్ కర్నూలు, 400 మీటర్ల రన్ బాలికల విభాగంలో స్పందన, ఈఎస్సి జీపీటీ నంద్యాల మరియు బాలుర విభాగంలో హరిప్రసాద్ రెడ్డి, ఈఎస్సి జీపీటీ నంద్యాల, జావలిన్ త్రో బాలుర విభాగంలో ఎస్ కృష్ణానాయక్, జిఎంఆర్ శ్రీశైలం విజేతలుగా నిలిచారన్నారు. ఇంకా వివిధ విభాగాలలో క్రీడలు జరుగుతున్నాయన్నారు. విద్యార్థులు క్రీడలు ఆడటం వలన వారు నిరంతరం ఉత్సాహంగా ఉంటారని, తమ లక్ష్యాలను సాధించడానికి క్రీడలు ప్రేరణ కలిగిస్తాయని విద్యార్థులను ప్రోత్సహించారు. Come on. Ramani Rama. Good, good. Come on, come on. Very good. ఉంటుంది పెట్టండి మరి ఉంటుంది పెట్టండి మరి పార్టిసిపెంట్స్ తో పాటు ఎవరు పరిగెత్తద్దు. పార్టిసిపెంట్స్ తో పాటు ఎవరు పరిగెత్తద్దు. జస్ట్ చూస్తూ జరనా అదే
నంద్యాల జిల్లా ఎస్పీ మరియు అడిషనల్ ఎస్పీ మరియు ఆత్మకూరు డీఎస్పీ చొరవతో ఆత్మకూరు పట్టణంలో కానిస్టేబుల్ నియామక అభ్యర్థులకు శిక్షణ ఏర్పాటు చేసినట్లు ఆత్మకూరు సిఐ రాము తెలిపారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ డిపార్ట్మెంట్లో ఇటీవల జరిగిన కానిస్టేబుల్స్ సెలక్షన్స్లో ప్రాథమిక పరీక్ష ఉత్తీర్ణులైన వారికి దేహదారుఢ్య పరీక్షలలో భాగంగా 1600 మీటర్స్ 100 మీటర్స్ లాంగ్ జంప్ ఉంటుంది. తదుపరి పరీక్షల కోసం ఆత్మకూరు పట్టణానికి చుట్టుపక్కల మండలాలు కానీ గ్రామాల్లో ఉన్నటువంటి సెలెక్ట్ అయిన అభ్యర్థుల కోసం ఉచితంగా శిక్షణ ఇవ్వాలనే ఆలోచనతో ఆత్మకూరు జూనియర్ కాలేజ్ గ్రౌండ్ నందు ఉచితంగా శిక్షణ ఏర్పాటు చేశామన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ వివరాలను ఆత్మకూరు టౌన్ పోలీస్ స్టేషన్ నందు నమోదు చేసుకున్నట్లయితే వారికి ఆత్మకూరు టౌన్ ఇన్స్పెక్టర్ రాము ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ ఇప్పించడం జరుగుతుందన్నారు. దేహదారుఢ్య పరీక్షలు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు మరలా ఫైనల్ ఎగ్జామ్కు ఉచితంగా శిక్షణ ఇస్తామన్నారు. ఈ అవకాశాన్ని సెలెక్ట్ అయిన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఉంటుంది పెట్టండు వెళ్తాం మరి ఉంటుంది పెట్టండు వెళ్తాం మరి ఈరోజు ఆత్మకూరు సిఐ గారు శ్రీ డి రాము గారు పోలీస్ కానిస్టేబుల్ ఫిజికల్ టెస్ట్లకి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వటకు గాను ఆత్మకూరు నందు పీటీలుగా పనిచేయుచున్న శ్రీ శంకర్ మరియు దేవానంద్ సార్ గారితో మాట్లాడి వారికి ఉచిత శిక్షణ ఇచ్చుటకు గాను 400 మీటర్స్ ట్రాక్ని వేయించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు సిఐ గారు మరియు పీఈటీలు శంకర్ గారు మరియు దేవానంద్ గారు పాల్గొనడమైనది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆచార్య ఎన్జీ రంగ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన కిసాన్ మేళా. పాల్గొన్న 4 జిల్లాల రైతులు, మంత్రులు, ఎమ్మెల్యేలు. ఆలగడ్డ 5వ అదనపు జిల్లా కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా బత్తిన శివప్రసాదరావు నియామకం. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి.
కబ్జాలపై గ్రీవెన్స్లో పలువురు బాధితులు ఫిర్యాదు, న్యాయం చేయాలంటూ విన్నపం, వినతులు స్వీకరించిన ఎమ్మెల్సీ బీటీ నాయుడు. రహదారుల భద్రత ప్రమాణాలకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. ఈఎస్సి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రెండో రోజు ఘనంగా ప్రారంభమైన 27వ ఐపీఎస్ జీఎం 2024-25 క్రీడా పోటీలు. కానిస్టేబుల్ నియామక అభ్యర్థులకు ఆత్మకూరు సిఐ రాము ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.